మనకు తెలుసు ఇదే బా బా ఎవడి ఆస్తి ఎవడదో ఇవన్నీ కాదని చట్టాల్లో మాత్రం నిరుపేదలు కూర్చొని మీ దగ్గర ఎందుకు రా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు బిక్కోవటం ఏంటో అస్తవ్యస్తం అయిపోయింది కదా అసలు ఆ వ్యవస్థ అంతా. యా ఈ దెబ్బకి ప్రజలకి ఏమైందంటే ఇవన్నీ మనకి ఎందుకురా, మనకి ఎక్కడ అప్పు పుట్టిద్దో చూడు, ఆ అప్పు కట్టడానికి ఇంకొక అప్పు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ అప్పు తీర్చలేవు. నువ్వు అప్పు అంటేనే గోతిలోకి వెళ్తున్నావు, గోతుల నుంచి బయటికి రా ఇంకొంచెం లోతుకు దూవుతావు అనమాట. ఇదే సైకిల్లో ఉన్నారు. ఓకే రైట్. దీని అంతటికి ఆన్సర్ నేను 4 వారాల తర్వాత చెప్తా. ఓకే, కానీ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చా. ఇప్పుడు అసలు దేవుడి సిస్టమ్ ఎట్టుంటుందో చూడండి. మత్తయి సువార్త 20 చాప్టర్ 20. ఈ ఉపమానం అంతా మనం చదవాల్సిన అవసరం లేదు. ఏమని ఉంది అక్కడ ఉపమానంలో? ఒక ఆయన పొద్దున్నే వెళ్ళాడంట. ఓకే, కొంతమందిని రిక్రూట్ చేసుకున్నాడు, వాళ్ళతో వడబడ్డాడు, ఒక దేనారం కన్నాడు. మధ్యాహ్నం మళ్ళీ 9కి వెళ్ళాడు, 12కి వెళ్ళాడు, 3 గంటలకు ఆ విధముగానే వెళ్ళాడు. తర్వాత సాయంత్రం 5 గంటలకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది కూలి వాళ్ళు అక్కడ నుంచొని ఉన్నారు. వాళ్ళని కూడా తన పొలంలోకి వెళ్ళండి, నాకు ఏది న్యాయం అనిపిస్తుందో అది నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళు ఆ పొలంలోకి వెళ్ళిన తర్వాత 6 గంటలు అయిన తర్వాత వాళ్ళందరినీ పిలిచాడు అనమాట. ఆ గృహ నిర్వాహకుని చూసి చెప్పాడు, ఆ కడపట వచ్చిన వాళ్ళని ఫస్ట్ పిలువ అన్నాడు. కడపట వచ్చిన వాళ్ళు, లాస్ట్ వచ్చిన వాళ్ళు, 5 o'clock వచ్చిన వాళ్ళు వచ్చి నుంచున్నారు. అప్పుడు అన్నాడు అనమాట, వాళ్ళకు ఒక దేనారం ఇచ్చి పంపు అన్నాడు. వాళ్ళకు ఒక దేనారం ఇచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు. నా ఈ పొద్దున్నే 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చారు, వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది అనుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి ఒక దినారమే అన్నాడు. లాస్ట్ అవర్ వచ్చినోడికి 1 దినారమే, మాకు కూడా 1 దినారమే. అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, అయ్యా మేము ఎండ బాధ నోర్చి శ్రమపడి చెమట చిందించి ఇంత చేశాం కదా, వానితో మమ్మల్ని సమానునిగా చేయుచున్నావే అని చాలా సనుగుకొనిరి. అర్థమవుతుందా? సో మీకేం అర్థమైంది ఆ ఉపమానంలో? ఈరోజు 2 థింగ్స్ నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుడి సార్వభౌమ అధికారం, విచ్ ఈస్ కాల్డ్ గ్రేస్, కృప ఎలా ఉంటుందని. అండ్ సెకండ్ థింగ్, రెండోది, దేవుడు మనకిచ్చే వారసత్వం వాస్తవమా, కాంపౌండింగ్ వాస్తవమా? ఓకే, చక్రవడ్డీలు, రైట్. సో ఈ రెండింటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ద ఫస్ట్ వన్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఉన్నాడంట. హలో, అందరూ ఉన్నారు కదా, మీ అందరికీ ఇప్పటి నుంచి అర్థమవుతుంది, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక పొలం ఉంది, ఆ పొలంలోకి మీరు కూలోళ్ళని పిలిచారు. పొద్దునోడికి వచ్చినోడికి 1 దినారం ఇచ్చారు. లాస్ట్ వచ్చినోడికి, ద లాస్ట్ 1 hour వర్క్ చేసినోడికి మీరు 1 దినారం ఇచ్చారు. అప్పుడు పొద్దున్న వచ్చినోడికి మీరు ఎంత ఇస్తారు? మారుతుందా మారదా? సరే, కాలువ క్లీన్ చేసే వాళ్ళకి ఎంత ఇస్తారు? ఫ్లైట్ని క్లీన్ చేసే వాళ్ళకి ఎంత ఇస్తారు? తేడా ఉందా లేదా? ఉందా? ఏంటా తేడా? 2 తోమతమేగా, మరి ఎక్కడుందా తేడా? సరే, నీకెందుకు ఎక్కువ జీతం వస్తుంది, ఇంకోళ్ళకి ఎందుకు తక్కువ జీతం వస్తుంది? సో నా దేవుడు దాన్ని పర్స్పెక్టివ్లో పెడుతున్నాడు. ఇది చూడండి, మీరందరూ ఎందులో చిక్కుకున్నారో దెబ్బకు బయటకు వస్తారు. ఓకే, ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు. దేవుడి సిస్టమ్ ఎట్లా ఉందో తెలుసు. నాది ఒక క్వశ్చన్,
లాస్ట్ వచ్చినోడికి దేనారమే ఇచ్చాడు, ఫస్ట్ వచ్చినోడికి దేనారమే ఇచ్చాడు. దేవుడు న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? కమాన్ చెప్పండి. న్యాయమా అన్యాయమా? క్లియర్గా అన్యాయమే. ఎందుకని అన్యాయం చేశాడు అనిపిస్తుంది మీకు? మీరు ఎలా కొలుస్తున్నారంటే, పొద్దున్నుంచి వచ్చినోడు ఎక్కువ అవర్స్ వర్క్ చేశాడు కదా, కాబట్టి అతనికి న్యాయంగా దక్కాలి కదా అని మీరు అనుకుంటున్నారు. లాస్ట్ గంట చేసినోడు తక్కువ పని చేశాడు కదా, వాడికి కొంచెమేగా ఇవ్వాలి, వాడికి ₹1 అనానో పావల బేడో ఇవ్వాలి. అలాంటిది అతనికి దినారమే ఇతనికి దినారమే ఇచ్చాడు. ఓ వాట్ ఈస్ దిస్? అరే, నమ్మకంగా పనిచేసే వాళ్ళకి విలువ లేదురా ఈ యజమానుడితోటి. ఓకే, ఏంది అందరూ ఉన్నారా లేదా? మీరు మీ పిల్లలు అంటే, అరే నీ కోసం ఎంత కష్టపడ్డాను, ఇది చేశాను, అది చేశాను, నువ్వే అంటావా అనమా? ఓకే, ప్రతి ఒక్కడు నేను ఇంత కష్టపడ్డానుగా, ఇదారా నువ్వు నాకు చేసేదని అంటున్నాడా అనట్లేదా? మన అందరి పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది? మనకి తెలియకుండానే మన రక్తంలో ఈ లోకం ప్రవహిస్తుంది. అది ఏంటంటే, కష్టపడితే వస్తాయి, కష్టపడితే ఇస్తారని మీరు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? దేవుడు లోకాన్ని ఎలా డిజైన్ చేశాడు తెలుసా? కష్టంలో ఏం పెట్టల, అది మీకు తెలియదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. సరే, అది 8 తీసి ఉంచండి. కీర్తనలు 10, ప్రావెర్బ్స్ ఏమంటుంది, సామెతలు 10, సామెతలు 10. 22. యెహోవా ఆశీర్వాదము ఏం చేస్తుంది? ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఏమన్నాడు? ఎక్కువ కాదు. సో యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. మళ్ళీ చెప్తా, యెహోవా ఆశీర్వాదము ఏం చేస్తుంది? ఐశ్వర్యం కలుగు. అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. మీరు రైటా, దేవుడు రైటా? ఎందుకని రైట్? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన, అది నరుల కష్టం చేత ఎక్కువ కాదని నువ్వు అట్టెట్ట రాసావు? మేము కష్టపడతాము, ఇవ్వు ఆశీర్వాదం అట్రా అనాలి కదా. లేదా? మీ అందరి ప్రార్థన ఎట్లా ఉన్నాయి? ప్రభువా ఈ రెక్క చూడు ఇరిగింది, ఇది చూడు మొక్కలు అయ్యింది, కాబట్టి నువ్వు ఇవ్వాలి నాకు అని మీలో ఎంతమంది అడిగారు? ఎంతమంది అడిగారు? మీరందరూ ఏం చూపించి అడుగుతున్నారు? దేవుడిని, నేను చాలా కష్టాల్లో ఉన్నానయ్యా, దయచేసి నువ్వు మాత్రం ఇవ్వాలి ప్రభువా, ఈసారి మాత్రం నువ్వు ఇవ్వకపోతే అప్పులోడు నన్ను పట్టుకుంటాడు. మీరు అడిగారా? అడగలేదా? అడిగారా? అప్పులోడు వచ్చినంత మాత్రాన్ని ఇస్తాడా? యెహోవా ఆశీర్వాదము అది మీరు ఎక్కువ మొరపెట్టినందున కాదు. మీకు అక్కడ లింక్ మీకు ఏమన్నా అర్థమవుతుందా? మన కళ్ళల్లో డబ్బు అంటే కష్టపడితే వస్తుందన్న చిప్పేశారు. హలో, ఉన్నారా? అయితే 8 తీయండి, ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ చాప్టర్ 8. వస్తే 17. మన తరం అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలుగు చేసిందని అనుకుందురేమో. ఓకే, వీళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మీరు మా భాగ్యము, మా టాలెంట్, నా గిఫ్ట్, అందరికన్నా నేను ఐక్యూలో 5,000, ఓకే ఒక్కొక్కడికి 100 ఉంటుంది, అయితే నాకు 500 kgs, ఇది కదా మన ఫీలింగ్ అనుకుందురేమో అని. నెక్స్ట్ మాట ఏమన్నాడంటే, కాగా నీ దేవుడైన యెహోవా సామర్థ్యం ఇంత భాగ్యం నాకు కలుగు చేసినని అందుకొనుద్రేమో, కాగా నీ దేవుడైన యెహోవా అని జ్ఞాపకం చేసుకో. తెలుగు బైబిల్ ఎంత అన్యాయం చేసింది. అదే ఏంద్రా ఎతుకుతున్నాను, హ్యావ్ టు ఫియర్ ద లార్డ్ అని ఉంది. ఓకే, కాబట్టి నీ దేవుడైన యెహోవాకు భయపడవలెను. నా 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 సామర్థ్యము నా బాహుబలము కదా నాకు ఇంత ఐశ్వర్యం కలుగజేసింది అనుకుంటావేమో. నో, నీ దేవుడైన యెహోవానికి
రెవరెన్స్ చూపించాలి. ఎందుకు అని అంటే భయపడాలి. ఎందుకంటే ఎలానగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వల్లనే స్థాపింపవల్లనే మీరు భాగ్యము సంపాదించుకొని మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? సరే, హలే అందరు రండి. ఇప్పుడు అందరూ మళ్ళీ ఆ పొలంలోకి వెళ్దాం. పాపం వీళ్ళ కష్టమా, వీళ్ళు సామర్థ్యం చేయటానికి ఆయన ప్లేస్ కలగజేశాడా? ఆయన పిలవకపోతే అందరు స్ట్రీట్లోనే ఉండేవాళ్ళ, అందరు సంపాదించేవాళ్ళ. సో మీరు భాగ్యమును సంపాదించుకోవడం, మీకు సామర్థ్యం, ఆ పొటెన్షియల్. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే రాగి ఉన్న కొండల్లోకి తీసుకొని వెళ్తా, ఓకే, వర్షం తాగిపిస్తా, ఆకాశ వాకిండ్లు విప్పుతా, వీటన్నిటిలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నా. మీరేమో మా చేతి కష్టము ఇది కాదా, నా బాహుబలము నాకు ఇంత భాగ్యము కూర్చునని అనుకుందురేమో. హలో, నేను ఎందుకు అయ్యానంటే ఉద్యోగం వచ్చింది కాబట్టి అయ్యా, ఎందుకైనా నాకు శాలరీ హైక్ వచ్చింది కాబట్టి అయ్యి. హలో, ఆ ఆపర్చునిటీలోకి, ఆ పొలంలోకి నిన్ను పిలిచినోడు ఎవడు? రెడీ? ఇంకా లోపలికి, అసలు ఇది ఏముంది ఎల్కేజీ, అసలు లోపలికి వెళ్దాం చూడండి. సో ఒకడిని పొలంలోకి పిలిచాడంట, నీకు ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే నిన్ను మంచి కుటుంబంలో పుట్టించాడు, లేకపోతే సో మెనీ థింగ్స్, నీకు వరం ఇచ్చాడు, ఫలం ఇచ్చాడు, చాలా కనెక్షన్స్, ఆపర్చునిటీస్, వ్యక్తుల్ని, అసోసియేషన్స్ అన్నిటినీ ఇచ్చాడు. ఓకే, నేను హ్యాబిట్స్లో చదివా అందుకే CEO అయ్యా అని నువ్వు అనుకుంటావేమో. ఓకే, నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. ఎందుకంటే అసలు ఆ మెథడాలజీ, ఆ థింకింగ్ నుంచే బయటికి రా. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు దేవుడయ్యానని నువ్వు అనుకున్నప్పుడు యు లూజ్ మై గ్రేస్. నువ్వు నా కృపని పోగొట్టుకుంటావు. అది ఏంటో తెలుసా? దేవుడు అసలు డబ్బుని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాడో చూడండి. ఇప్పుడు మీరు దేవుడు అవ్వండి, ఓకే. క్రితం మనం ఏ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తున్నామో తెలుసా? నేను కష్టపడ్డా, దేవుడు నాకు ఇవ్వాలి. ఓకే, అబ్బా నేను ఇంత కష్టపడతాను కదా, దేవుడు ఎందుకు నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు? వాళ్ళైతే దొంగలు, దోచుకుని వారు, కనపడినంత లంచాలు తీసుకునే వాళ్ళు అయితే వాళ్ళకి మాత్రం 5 బంగ్లాలు ఇచ్చాడు దేవుడు. ఎస్, దేవుడు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, హలో అందరూ ఉన్నారా? సమానంగా ఇస్తాడు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? మీకు దేవుడు సమానంగా ఇస్తాడని తెలుసా? అసలు మీరు కష్టపడ్డా ఒకటే, లాస్ట్ మినిట్ అయినా ఒకటే. దేవుడు ఎందుకు ఇలా పెట్టాడు? మనం ఏమనుకుంటాం, అబ్సెసివ్ అయిపోతాం. ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ఇంకొంచెం ఎక్కువ డబ్బు కదా, అది కదా, ఇది కదా. దేవుడు ఎంత ఇస్తాడు? దేనారము. లాస్ట్ మినిట్ వాడు కూడా దేనారమే ఇస్తాడు. అంటే తక్కువ కష్టపడ్డాడు కూడా దేనారం ఇస్తాడు. హౌ కమ్? ఎట్లా ఇది సాధ్యపడుతుంది? హలో, ఉన్నారా? దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనవలేను, రాదు కాదు. ఎంత మంచివాళ్ళు, అన్యాయమే లేదంట. ఇది అన్యాయం కాదా? సో ఇప్పుడు దేవుడు చూడండి, మన పర్స్పెక్టివ్లో, అయ్యా ఎండ కష్టము పొద్దుగల నుంచి సాయంత్రం వరకు పడితే నువ్వు నాకు దేనారం ఇచ్చావే, వాడికి కూడా ఇచ్చావే. దేవుడు ఉండి దేవుడు కళ్ళతో చూడాలి. రెడీయా? నువ్వు నాకు ఒక్క దేనారంకి వడబడ్డావు, రైట్? నీకు ఒక్క దేనారం ఇచ్చావు. లాస్ట్లో ఒకడు వచ్చాడు, రాలా, నేను పిలిచా, వాడికి ఒక దేనారం ఇచ్చా. అరే, మీకు ఆస్తి ఎలా కొడుతుందో తెలుసా? నేను పిలవటం వల్ల, ఎవరు ముందో ఎక్కువ కష్టపడ్డారనే అందువల్ల కాదు. పాయింట్ నెంబర్ 1 మీకు అర్థమవుతుందా? మీరు పరిగెత్తడం వలన మీకు కూడిద్దని మీరు అనుకుంటారు. 100% కూడదు. మొత్తం సంపాదించి మొత్తం ఇచ్చేసి వెళ్తావు. ఎందుకే? ఈ ఫార్ములా తెలియక.
అర్థమైందా? సో దేవుడు ఏం చేశాడంటే, రెడీ, వీడికి ఒక దేనారం ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు దేవుడు అనుకున్నాడు అనమాట, ఓకే నా ఆస్తిలో వీడికి ఒక దేనారం ఇవ్వాలి, సాయంత్రం నువ్వు గంట. దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? మీరు దేవుడు కళ్ళతో చూడండి, ఇద్దరికి కృప ఇవ్వాల్సింది దేవుడే. ఉన్నారా? నీకు మంచి చేయాలి, నీకు మంచి చేయాలి, కానీ ప్రజల కష్టంతో వస్తుందని దేవుడిని మా సైడ్ చూడు, మా సైడ్ చూడు. అసలు మీరెవరు అసలు? ఇట్స్ త్రూ గ్రేస్. నేను ఇచ్చే కృప, నేను ఫస్ట్ నుంచి అలా పెట్టాను. నీ దేవుడైన యెహోవాకు భయపడాలి, ఎందుకంటే మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యం కలుగజేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఓకే, మరి మీరు పరిగెత్తడం వలన ఎలా కూడుద్ది? కొత్త కొత్త విధానాలు కనిపెట్టడం వల్ల ఎలా కూడుతుంది? గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా రాలేదంటే దేవుడు మిమ్మల్ని ఇంకా పిలవలేదు దానిలోకి. అర్థమైందా? రైట్? అంతేకాని మీలో ఎంతమంది సహనం లేక డబ్బులు పోగొట్టుకున్నారు? వద్దురా అన్నదాన్ని. ఎయిర్పోర్ట్ ఇప్పుడు కూడా ఒంగోలుకి రాలా. మీరంతా ఎయిర్పోర్ట్లో ఉన్నారు కొని, ఆ చుట్టూ ఉన్న భూములు. ఎందుకని? పేషెన్స్. ఇవ్వకముందే వీడు పరిగెత్తటం, ఈ లోకంలో ఉంది అనుకోవటం, అందుకే సగం పోతుంది. మీకు అర్థమవుతుందా? సో దేవుడు అనేవాడు తన పొలంలోకి, తన ఆపర్చునిటీలోకి మిమ్మల్ని పిలవాలి. ఇట్స్ రూల్ నెంబర్ 1. అర్థమవుతుందా? సో దేవుడు ఇతన్ని కృప చూపించాలనుకున్నాడు, ఇతనికి కృప చూపించాలని, కానీ ఇద్దరి డిఫరెన్స్ చూసారా? వీడిని ముందు పిలిచాడు, వీడు అనుకుని నాకు చాలా వస్తుంది. ఆయన ఐఏఎస్ అయినంత మాత్రాన ఎక్కువ రాదు, నువ్వు బిల్లా బంట్రోత్ అయినందువల్ల నీకు తక్కువ రాదు. కంగారు పడద్దు. హలో, అర్థమవుతుందా? మీరు మెకానిజం తెలియనప్పుడు మీకు తక్కువ అవుతుంది. హలో, అందరికీ ఒకలాగానే ఇస్తాడు దేవుడు. ఇంకొక విధానంలో చెప్తా, కాదే అనిపిస్తుంది, ఉండండి వస్తున్నా. మీకు ఇది న్యాయం రైట్ అనిపిస్తుందా, తప్పు అనిపిస్తుంది? సరే, ఇప్పుడు కూడా స్మైల్స్ చెప్పే పాపం తెలియక ఏదో ఉపమానాన్ని ఏదో దేనికో తీసుకొచ్చి చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నిజం దగ్గరకు వద్దాం. రెడీ? దేవుడు ఇక్కడ కూర్చుని కొంతమందిని 60 ఏళ్ల క్రితం పిలుచుంటాడు రక్షణలోకి. ఓకే, ఆయన ఎల్లుండి వస్తాడు అనుకుందాం, ఈరోజు పిలిచాడు నన్ను. అన్నీ వేస్తాడా? కాదా? 60 years బ్యాక్ పిలిచి నమ్మకంగా ఉండు నాకు అన్నాడు. నేను రేపటి దాకా నమ్మకంగా ఉంటే చాలు. హలో, ఉన్నారా? రక్షణ ఎవరికి ఫస్ట్ వచ్చింది? 60 ఏళ్ల క్రితం. నాకు సిలువ మీద దొంగ విధానం. సో దేవుడు రక్షణ అనే దాన్నే ఏ గడియలోకైనా పెట్టుకుంటున్నాడు. రక్షణనే అలా పెట్టుకుంటే డబ్బుల్ని పెట్టుకోడా? నేను మీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటమే దేవుడు. అరే, యుగాల్ని లాస్ట్ సెకండ్లో ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? యుగాల్ని లాస్ట్ సెకండ్లో ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇలా పెట్టాడంటే, ఏ రూపాయి వచ్చినా, ఏ సంపద వచ్చినా, అది ఆత్మీయమైన, భౌతికమైన, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన సార్వభౌమ అధికారం. కాబట్టి నీకు ఏదైనా కూడుతుంది అని అంటే, ఉన్నారా, ఆయన నీకు ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి ముందిచ్చాడు, ఎవరికి తర్వాత ఇస్తారనేది. ఇది గనక క్రైస్తవులకి ఎలిగితే వాడే గొప్పడైపోతున్నాడు. వాడికుంది, నాకు లేదు. నో, నీ టర్న్ వస్తుంది. అర్థమవుతుందా? కానీ నువ్వేంటంటే, వాడి పిల్లలు చదువుకుంటారు, వాడి పిల్లల తర్వాత అడుక్కుంటారు, నీ పిల్లలు వెళ్తారు. దాట్స్ ద డిఫరెన్స్. ఎందుకంటే దేవుడు కృప తన టైంలో ఇవ్వాలనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఇంకొక రేంజ్కి వెళ్దాం. అయితే మీలో ఎంతమంది, ఇది ఇంకా మీకు అర్థం కాల, ఒక దగ్గరే మీరు పని చేస్తున్నారా? కొన్ని సంవత్సరాలు ఒక సిస్టర్ నేను అడిగాను, అనింది, నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, వాళ్ళు నాకు చాలా చేశారు, కాబట్టి నేను కూడా ఆ కంపెనీని వదలలేకపోతున్నాను, వాళ్ళకి కూడా నేను న్యాయం చేయాలనింది. ఉన్నారు మీలో ఎంతమంది అలా న్యాయం చేయాలని ఉన్నారు? మీ ఇళ్ళకి, మీ ఇంట్లో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో
మీ బానిసత్వంలో ఎంతమంది న్యాయంగా ఉండాలని మీరు ఉన్నారు? హలో, రెడీయా? అలా అనింది అంటే అప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయం ఏంటంటే, వాడికి నువ్వు రూపాయికి ఒడబడ్డావు, నువ్వు రూపాయికి పని చేసావు, అతను నీకు న్యాయం లేదు, నీకు అతను న్యాయం లేదు, కామ్గా బయటకు వచ్చి ఇంకో ఉద్యోగం చూసుకో. మీలో కష్టాలు పడుతున్న వాళ్ళకి నేను వెన్నబెట్టా, అవునా కాదా? మర్యాదగా బయటికి రా, ఇది నీ కొరకే. ఇది మిగతా వాళ్ళకి రెవల్యూషన్ అనిపించదు, కొంతమందికి దేవుడా అనిపించింది, బయటకు వచ్చాను రా అనిపించింది. మీకు అర్థమవుతుందా? ఇంకొంచెం నమ్మకం ఉంటే ఇంకొంచెం చేస్తే, ఒకవేళ దేవుడు తగ్గించమన్నాడు, సరిపోయింది నీది. హలో, అర్థమవుతుందా? బయటకు వచ్చి కొత్త చూసుకో. మీ దగ్గర 10 మంది వర్కర్స్ ఉన్నారు, నమ్మకంగా మీరు వాళ్ళకి తోడున్నారు, ఓకేనా? పాపం వాళ్ళ ఇంట్లో బిడ్డ పుట్టినా, ఇంకోటి చేసినా యు ఆర్ విత్ దెమ్, ఓకే? మానే, నేను నీతో చెప్పుచున్నాను, మానే, ఓకే? స్వేచ్ఛలోకి రా. నీ వల్ల వాళ్ళు బతకట్లేదు, ఆయన దేనారానికి పిలిచాడు, దేనారం ఇచ్చావు, వాళ్ళని బతకమని. ఇంకా అది న్యాయం, ఎందుకంటే దేవుడు వాళ్ళకి దేనారమే ఇచ్చాడు. అంతకు మించితే నీవు ఇవ్వాలి. మీలో ఎంతమంది మీ దేనారాలను లాక్కుంటున్నారు? తల్లి లేదు, బిడ్డలు లేదు, ఎవరైనా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. దేవుడు ఇంతే. అది ఇంటైనా బయటైనా, ఉద్యోగం చేసేటప్పుడైనా, ఎక్కడైనా. మీ మీద నేను పాలు చల్లేదా లేదా? మీ చేతులు పైకెత్తండి. కొంతమందికి అమ్మా బతికిపోయారా, ఎందుకంటే ఊడిగం చేసి ఉంటాం, చచ్చిపోయి ఉంటాం. అసలు అమ్మో దేవుడికి భయపడు వద్దులే. నేను మీలో ఎంతోమంది దేవుడికి భయపడి ఇతరులకి కష్టపడి మీ లైఫ్ అంతా ఇచ్చేసి మీరు అక్కడే ఆగిపోయారు, బికాజ్ మీకు కాన్సెప్ట్ తెలియలేదు. ఓకే, నీ దేనారం నువ్వు తీసుకొని పక్కకు వచ్చే, ఆ 1 దేనారై నువ్వు వాడికి చేసేసావు, యువర్ డన్. హలో, ఇప్పుడు నేను ఇది చెప్పేది చాలామందికి అర్థం కాదు, ఎందుకంటే మీరు ఎవ్వరూ ఎక్కడా పని చేయట్లేదు, లేదా ఇంకోటికి ఉద్యోగం ఇవ్వలేదు. కాబట్టి ఆ స్టేట్లో లేని ఏ ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాదు. మీరు తర్వాత అర్థం చేసుకోండి, ఇది మీకు బాగా అర్థమైతే. ఓకే, రైట్. సో మీ పిల్లోడిని ఎంతసేపు మీరు ఉద్ధరిస్తారు? వాడి ధ్యానారం అయిపోయింది, నీ పని చూసుకో. హలో, అంతకు మించి ఎక్కువ ధ్యానారాలు ఖర్చు పెట్టామనుకుందాం, నువ్వు అతి మంచిగా వాడివిగా ఉన్నందుకు నీకు బొక్కబడుచున్నది, దేవుణ్ణి దాటి. అర్థమవుతుందా? మీరు టూ గుడ్గా ప్రవర్తిస్తున్నారు, అది తప్పు. సో దేవుడు అనేవాడే ఎలా పెట్టాడు తెలుసా? గ్రేస్ ఈజ్ సావరింగ్. ఓకే, నేను నీకు ఇవ్వాలనుకున్నది రూపాయి, నీకు రూపాయి తీసుకుంటావు నీ లైఫ్లో. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. అర్థమవుతుందా? ఇది బైబిల్లో ఉన్న ఫార్ములా, ఇది అర్థం కావాలా? రైట్. సో నవ్ యాకోబు ఉన్నాడు, వాళ్ళ మామ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేశాడు? బాగా చేయించుకున్నాడు కదా, ధ్యానారం అయిపోయింది. ఎప్పుడేం చేయాలి? నేను నా ఇంటి వారికి వరకు ఎప్పుడు కూర్చుకుందును అని చెప్పి, హలో, వెంటనే గొర్రెలు మేకలు అన్నీ పుట్టుక అమ్మా ఇది అన్యాయం అన్నాడు. లాబాను వాళ్ళ పిల్లలు అసలు హట్ అయిపోయారు. అమ్మా మా దగ్గర ఉంటే ఏమో నిజాయితీ, మొత్తం నీకెళ్ళిపోతే ఏమో అన్యాయం. హలో, వాళ్ళు యాకోబుని ఎట్లా చూశారు? బానిసలాగా చూశారు అన్నమాట. వీడు మా దగ్గర కూలోడు, 14 ఏళ్ళు పని చేశాడు రా మా కూలోడు.
14 years తర్వాత దేవుడు అతన్ని కలిసి, లాభానికి నీ దేనారం అయిపోయింది, నేను నీకు కొత్త దేనారం ఇస్తాను అన్నాడు. ఓకే, థ్యాంక్స్ ప్రభా అనుకొని రెడీ, లెట్ us స్టార్ట్. మొత్తం తీసుకుంటే లాభాన్ అన్నాడు, నువ్వు చీట్. అప్పుడు యాకోబు అన్నాడు, ముందు చెప్పావు కదా, శకునము చూసి తెలుసుకుంటే నీ యెహోవా నిన్ను బట్టి నన్ను దీవిస్తున్నాడని. నీకన్నీ ఎలా కూడినాయి? అన్ని గొర్రెలు నన్ను బట్టేగా నీకు కూడింది. హలో, నీకు ఇవ్వాల్సినంత దీవెనిచ్చా, యూ స్టాప్ ఇట్ దేర్, యూ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. ఎప్పుడైతే యాకోబు బయటకు వచ్చాడో, రెడీ, మొత్తం వచ్చేసినాయి. హలో, లాభాను 14 సంవత్సరాల ధ్యానారం మొత్తం యాకోబు ధ్యానారం అయింది. ముందొచ్చిన లాభానికి ఏమొచ్చింది? 14 ఏళ్ళ తర్వాత వచ్చిన యాకోబుకి ఏమొచ్చింది? ఎందుకు కకృతి పడతావు? డబ్బులకి నీకు వస్తాయి. మీరు పరిగెత్తారనుకోండి డబ్బు విషయంలో, యూ లూజ్ మచ్, చాలా పోగొట్టుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఇది ఇజ్జైనా నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఏంది అంటే? ఏంది సెటిల్ అంటే? ముందు పొలంలోకి పిలవద్దా? ఈ తల్లిదండ్రులు వద్దులే, పాపం వాళ్ళకున్న బాధలు ఎక్కువ, మళ్ళీ నేను వాళ్ళంటే ఏమైపోతారు. పిల్లలు చూడండి, అంతా ఒకే సంత, మొత్తం నారాయణ శ్రీ చైతన్య, పోయేది ఒక ఉద్యోగం. ఇదే అయితే ఎట్లా? మీ పిల్లలకి అవి రావండి, గుర్తుపెట్టుకోండి, అవి రావు. ఎందుకు? మీరు అన్నం ప్రభు ఇచ్చునుగాక. కానీ నేను ఏమంటున్నానంటే, దేవుడు ఈ విధంగా పెట్టుకొని ఉంటాడు. ఒకడికి ఎర్లీగా వస్తుంది, ఒకడికి లాస్ట్లో వస్తుంది. ఇద్దరికి సమానం. ఎక్కువగా కూర్చుకున్నవాడికి ఎక్కువ కాదు, తక్కువ కూర్చుకున్నవాడికి తక్కువ కాదు. అర్థమవుతుందా? రైట్. సో బైబిల్ మొత్తం సేమ్ ఫార్ములా ఎవ్రీవేర్. యోసేపు, ఐగుప్తు రాజు, సరిపోయినంత ఎన్ని దేనారాలు మొత్తం ఎవరు తీసుకున్నారు లాస్ట్కి? జస్ట్ సింపుల్ లాజిక్. నీ దేవుడైన యెహోవాకు భయపడవలను. ఎవడు భయపడతాడో వాడికి వచ్చేసింది. ఓకే, నువ్వు ఆత్రపడి నేను ఏదో చెయ్యాలంటే మాత్రం నీకు రాదు. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది దేవుని చేతిలో ఉంది. దేవుడు ఎందుకు దొంగిల్లొద్దని చెప్పాడో మీకు తెలుసా? వాక్యం పెద్దదైద్దాం. ఏం చేశాడో తెలుసా దేవుడు? ఒక చట్టం కానీ ఒక న్యాయం కానీ భూమిలో ఏది కూడా ఎవరిని ఆపలేదు. కాబట్టి దేవుడు దొంగిల్లొద్దని ఎందుకు అన్నాడు అంటే, మీ కుటుంబంలో ఒక్క వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు అనుకుందాం, మీ కుటుంబం ఎదుగుతుందా? ఎదగదు కదా? అరే షూర్, ఎదుగుతుందా? ఒకడు తాగుతా అక్రమం అంతా చేస్తున్నాడు అనుకుందాం, ఎదిగిద్దా? మీరు సంపాదించిందంతా ఎటువైపు వెళ్తుంది? ఇంకోవైపు వెళ్తుంది కదా. సో దేవుడు దీనికి ఫస్టే రహస్యం కనిపెట్టాడు. ఏంటంటే, డబ్బు బయట పుట్టదురా, డబ్బు బయట ఎంత పుట్టినా నిరుపయోగం, దాన్ని కాపాడలేనప్పుడు. కాబట్టి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గవర్న్ చేసుకోవాలి. నువ్వు నీ పిల్లల్ని తిట్టి కాదు, నీ పిల్లల్ని నిన్నని కాదు, వాళ్ళని సరిగ్గా పెంచి కాదు, పెంచక కాదు. అది ఏంటంటే, ప్రతి ఒక్కడిని వాడు సెల్ఫ్ గవర్న్ చేసుకోవాలి. నేను దొంగిల్లకూడదు అనుకోవాలి. అప్పుడు తప్ప ఆ ఫ్యామిలీ, ఆ కల్చర్, ఆ స్టేట్, ఆ ఎకానమీ అభివృద్ధి కాదు. మీకు అర్థమవుతుందా? కానీ చట్టాలు ఏం చేస్తున్నాయంటే మిగతా పనులన్నీ చేస్తున్నాయి, విచ్ ఇస్ రాంగ్. దేవుడు ఏం చేశాడంటే ఆన్సర్ చెప్పాడు. అరే, మీకు 100 రూపాయలు కూడింది అనుకుందాం. ఇప్పుడు ఈ దొంగకి తాళం వేయటానికి రోజుకో తాళంకి 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. మీ 100 రూపాయలకి ఎన్ని 10 రూపాయలు? అర్థమవుతుందా? సో మన దగ్గరేమో గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో దొంగతనం చేస్తుంది, మనమేమో గవర్నమెంట్ తెలియకుండా ల్యాండ్ రూపంలో దొంగతనం చేస్తాం. సో
మీకు అర్థం. వాళ్ళు అప్పుడు దాన్ని ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి దీనికి యాక్ట్ తీసుకొస్తే మనం ఇంకో దానిలో ఎదుగుతుంది. సో కంటిన్యూస్గా దొంగతనం ఏదో 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 ఒకటి అవుతానే ఉంటుంది. హలో ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఒక భారతదేశం ఉంది, అందరితో సమాధానంలో ఉన్నాం అనుకుందాం, సమాధానం కలుగుతుంది. కానీ డిఫెన్స్ మీద మనం ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తాం? దొంగ ఉన్నాడని. అంటే మీరు ఈ ఆస్తి మీది, పక్కనోడిది, వాడి తీసి నువ్వు వేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కోర్టులు, అసలు కోర్టు అనే ఒక వ్యవస్థకు మీరు ఎంత డబ్బు పోస్తారు? మీకు నేను అర్థమైంది. దేవుడు ఈ లోకంలో నీకు 100 రూపాయలు ఇస్తే వాటిని తినే వ్యవస్థని నువ్వు సృష్టించావు. అలాగ ఉండకూడదు అనుకున్నప్పుడు ఎదుగో యూ జస్ట్ ఫాలో దిస్ అన్నాడు. కాబట్టి మీ మధ్య వాడిని వెళ్ళగొట్టబలను, వాడికి వాడు శిక్షించుకోనివ్వు అని అన్నాడు. దొంగ ఏం చేయాలంటే 4 అంతలు పే చేయాలన్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు వాడికి పనిష్మెంట్ వేసి గ్రేస్ని అలాగే హ్యాండిల్ చేశాడు. ఓకే, అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు వద్దులేండి, తర్వాత మీకు అర్థమవుతుంది. రైట్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్, దేవుడు ఇచ్చేటప్పుడు ప్రతిదీ కృపే. రక్షణ, ఒక వ్యక్తికి పరలోకం అవసరం లేదా? ఆయన రక్షణ ఇవ్వకపోతే నరకం వెళ్తాడా లేదా? అలాంటి రక్షణనే దేవుడు నా టైంలో నేను రక్షించుకుంటా అన్నాడు. ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చే దగ్గర తెగాత్ర పడిపోతాడని నువ్వు అనుకుంటున్నావా? అస్సలు ఉండదు. ఓకే, సో ఒకళ్ళని 90 ఏళ్ల క్రితం రక్షించుంటాడు, నిన్ను తీరిగ్గా రేపొద్దున రక్షించుకోవచ్చులే ఈ బిడ్డ అనుకుంటాడు. ఆయన 90 ఏళ్ళ ట్రాక్ రికార్డ్ చూపించి, చూసావా ఆ దేవుడు నేర్చుకో, నువ్వు కూడా సమానంగా నేర్చుకొని ఉంటావు. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, గాడ్ ఈజ్ సావరింగ్. దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు నీకు కూడుతుంది, కానీ నువ్వు ఎన్ని చేసినా కూడదు. అంటే నువ్వు ముందొచ్చి పని చేసినా, ఎక్కువ కష్టపడ్డా, నువ్వు కూర్చే కొలత లాస్ట్ జడ్జిమెంట్ డేలోకి వచ్చేటప్పటికల్లా సేమ్ 100 NRI, ₹1. కాబట్టి చూడండి, నాకన్నా లైఫ్లో ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు నాకన్నా బాగున్నారా? మీకన్నా బాగున్న వాళ్ళు ఇప్పుడు బాగున్నారా? కమాన్, హలో, భలే ఉన్నారు కదా ఆనాడు. మరి ఈరోజు ఏమయ్యారు? ఈరోజు వాళ్ళ ధ్యానారం ఏమైంది? ఈరోజు మీరు బాగలేరా? ఎందుకనలా? ఏంటి డిగ్ వాయ్? అందుకే చూడండి, అడుక్కు తింటూ ఉంటారు, చాలా కష్టంలో ఉంటారు. ఒక్కసారి చర్చకు వస్తాడు, దేవుడు వాడి జీవితాన్ని మార్చేస్తే నీ టైం వచ్చింది. అదేందుకు చర్చకు వస్తాడు, చారిటీకి వెళ్తాడు, అది అంతే, వాడికి ఉద్యోగం వచ్చింది. అయ్యా, ఈ టెంట్ వేసినందుకు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, కాపాడుకో. ఓకే, సో 1 Kings chapter 3 ఏమన్నాడంటే, సొలొమోన్ రాజు దేవుడిని అడిగాడు అనమాట, ప్రభువా నాకు వెండైనా వద్దు, బంగారమైనా వద్దు, ఏంటంటే ఈ ప్రజల్ని పరిపాలించిన జ్ఞానం అనుగ్రహించమన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే, నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతయు కలుగజేసేదని అన్నాడు. అని నెక్స్ట్ మాట, నువ్వు నీ తండ్రి అయిన దావీదులాగా నడిస్తే కృప ఇచ్చి దాన్ని దొంగిలకుండా ఉండటం ఎట్టుగా చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఇచ్చినా మీరు ఎలా ట్రాన్స్గ్రెస్ చేసి దేవుడు అయిపోవాలని ప్రయత్నిస్తారో అదొకటి చెప్తా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. హలో, ఉన్నారా? సో ఒక్కసారి మీరు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను ఎక్కడ దేవుడు అయ్యే చేష్టాలు చేస్తూ ఉంటాను? నేను ఒకటి చూసా, ఒకళ్ళు ఈ స్థలం కొనాలనుకున్నారు, అనుకుని 2 అడుగులే కానీ ఇంకోటి వచ్చి అది ఎవరిది అన్నాడు. అది అమ్మకానికి ఉంది అనగానే వాడు పక్కన ఉన్నాడు కూడా వీడిని ఓవర్టేక్ చేసి అదంతా అంటున్నాడు. వీళ్ళిద్దరు బాగానే ఉంటే, వీళ్ళింట్లో వెళ్ళి ముచ్చటించుకుంటే, వీళ్ళిద్దరిని వదిలిపెట్టి అది నేను కొనాలని వాడు. అరే, మీ ఆశకి హద్దు లేదంటారా? అసలు అది నీకు రాసాడా లేదా అది తెలుసుకోవాలి కదా అసలు నువ్వు. అసలు ఆ ధనారం మనకు వచ్చేదేనా? ఎప్పుడు పిలుస్తాడు దానిలోకి? దట్ యు హ్యావ్ టు నో. నిన్ను పిలవని దానిలోకి నువ్వు ఎందుకు వెళ్ళి పెడుతున్నావు? డోంట్ రన్. పరిగెత్తు అని వల్ల నేను ప్రయాసపడే వాళ్ళను కాదు. దేవుడు భూమిలో ఏది పెట్టినా, అది రక్షణ అయినా, స్వస్థత అయినా, డబ్బులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పిల్లలైనా, ఏదైనా ఆయన అనుకున్నప్పుడు. అలాగని నేను సోమరిపోతులు అవ్వమంటలా. ఓకే, అంత దేవుడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను. సరే,
నా వల్ల కాదమ్మా, వాళ్ళని వేరే చర్చికి పంపించమే. ఓకే, ఈ సంఘాల మొత్తంలో ఇలాంటి సోంబేరి ఫెలోస్ ఎక్కువైపోయారు అసలు. ఓకే, ఆటోమేటిక్గా ఒకడు నాతో కొన్ని సంవత్సరాల క్రితం ఉండేవాడు, అరే ఉద్యోగం చేసుకోవచ్చా అన్న, కృపనా ఏంటన్నా మన అంటే కృప అంటే ఏందిరా, మీ చెట్లో బండి కాకరకాయ ఏంది మీ ఇంట్లో వెనక చక్క. వాడు ఇల్లు అమ్ముకున్నాడు, పొలం అమ్ముకున్నాడు. Sanitary pads and over 5,000 products delivered in 10 minutes. Blinkit, India's last minute app. బట్టి నువ్వు నడవాలి. హలో, ఓకే, నువ్వు దానికన్నా ముందు పరిగెత్తావు అనుకుందాం, ఏమీ కూడదు. రెడీ? ఇప్పుడు ఏమీ కూడదు అనేది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ స్టెప్లో. నౌ లెట్ us గో టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో అంతా ఇప్పుడు దేని మీద ఉంది? దేవుడు ఇవ్వటం మీద ఉంది, అవునా? ఇప్పుడు దేవుడు కూడా ఈ లోకంలో మనం ఏం పెట్టామంటే, అబ్బా వాడు చాలా రిచ్, అవునా? యాకోబు పత్రికలో ఆయన పేదవాళ్ళని ఏమన్నా పరలోక రాజు వారసులుగా ఎన్నుకొని ఉన్నాడు. చూడండి, దేవుడు అన్నిటిలో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. మీకు ఒక్క రూపాయి కాదు, ఇంచు కూడా నీ పక్కనోడు కన్నా నీకు తక్కువే కాదు. అసలు అట్లా కానివ్వడు దేవుడు. న్యాయం కదా, ఆయన పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మనం తట్టుకోలేం. సో లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. రెండోది ఏంటంటే, మన ఐడియాలజీ ఏంటంటే పలానా చేస్తే మనకి కూడుతుందని. ఓకే, మీలో ఎంతమంది అప్పిచ్చేవాళ్ళు చెప్పండి? మర్యాదగా బయటకు వచ్చేయండి ఆ జాబ్లో నుంచి, సరేనా? ఒక 10 లక్షలు ఉన్నాయి, ఊరికి నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దులే అని చెప్పి ప్రతి నెల నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు అనుకో, వాడు ఆంఫటక్ చేశాడు అనుకుందాం, మళ్ళీ దేవుడిని అడగబాకు, సరేనా? నువ్వు దేవుడి అందు నమ్మకం ఉంచకుండా మనిషిని నమ్మి వాడి 2%, వాడు 5%, ఒకడైతే ఇచ్చి 5 రూపీస్, ఎన్ని రూపీస్? 5 రూపీస్ కూడా నీకు తిరిగి రావు. దానిలో నువ్వు ఇచ్చిన 10 లక్షల్లో 5 రూపాయలు ఇరా ప్లీజ్ అన్నా కానీ ఇవ్వడు వాడు. ఇట్ ఈస్ నాట్ ద వే. ఎందుకనంటే అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రభు కనిపెట్టింది కాదు. అందుకని అందులోకి ఏలు పెట్టామనుకుందాం, ఓకే, ఇంకా దేవుడు నిన్ను అన్ని గన్స్ పట్టుకొని షూట్ చేస్తాడు ఒకేసారి. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఐగుప్తీయులు ఇజ్రాయేలీల్ని విపరీతంగా దోచుకున్నారు, ఉన్నారా? మనం ఏమనుకుంటామంటే, మనము కొంచెం డబ్బు ఉందనుకోద్దాం, దాని మీద వడ్డీ వచ్చింది కదా, అలా 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 వడ్డీ వచ్చి అలా 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 నువ్వు ఐఫిల్ టవర్ కడదామని నువ్వు అనుకుంటావు. ఓకే, ఆ ఐఫిల్ టవర్ కిందకు చూస్తే ఎలా ఇలా అంత లోతులో ఉంటుంది, అర్థం ఉందా? మొత్తం పోతే సగ్గం ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతికి డబ్బులు వస్తుంటే వాళ్ళు ఏమి చెయ్యాలో కూడా వాడికి తెలియక, అబ్బా అసలు ఆ డబ్బుని బాల్సే చర్చికి రారా, ఈ 3 ఆగాక ఇంకా ఆగదు అది, ఈ 3 ఆగిన తర్వాత నువ్వు రా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పీపులే. నేను ఎందుకు చెప్తానో తెలుసు, ప్రతిదీ మనము ఆ లెక్కలో చూస్తాం. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని దేవుడు అటాక్ చేస్తాడు చూడండి. బైబిల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేవు, అసలు వడ్డీలు లేవు, సరేనా? ఎవరైనా మనం వడ్డీ తీసుకుంటున్నాం అనుకుందాం, లేదా వడ్డీ మెకానిజంలోకి మనం దూకామనుకుందాం, అంటే దాని ద్వారా మనీ వస్తుంది అనుకోవటం. యోసేపు ఉన్నాడు, ఐగుప్తీయులు ఇజ్రాయేలీల్ని బాగా ఇబ్బంది పెట్టి పితోమ్ ర్యాన్సెస్ అనే 2 పట్టణాలని కట్టారు. కట్టిన తర్వాత వాళ్ళ మొర యెహోవా సన్నిధి చేరెను, ప్రభువా అన్నారు. అప్పుడు దాని ముందు ఏం జరిగిందో తెలుసా? రెడీ?
ఆదికాండము 15 అధ్యాయం, అవసరం లేదు. దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నీ 4వ తరము మరలా తిరిగి వస్తుందని తెలుసుకో. ఓకే, వాళ్ళు విస్తారమైన సంపదతో బయటికి వచ్చేద్దరు అన్నాడు. హలో, ఉన్నారా? దేవుడు ఏమన్నాడు? వాళ్ళు నీ 4వ తరము అబ్రహామా, నీ కుమారులు చెరగొనపోబడతారు. అయితే నీ 4వ తరం వాళ్ళు విస్తారమైన ఆస్తితో కూడి వస్తారు. అమోరీయుల అక్రమము ఇంకను పూర్తి కాలేదు గనుక అన్నాడు. సో దేవుడు ఇక్కడ ఈ 2 చెప్పాడు. ఏంటంటే, కాబట్టి వాళ్ళు ఏ ప్రజలకు బానిసలై ఉంటారో, దాసులై ఉందరో, ఆ జనమునకు నేను తీర్పు తీర్చేదను. అట్ ద సేమ్ టైం అమోరీయుల అక్రమం ఇంకనూ పూర్తి కాలేదన్నాడు. నా ఇప్పుడు దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అమోరీయుల పట్టణం ఉంది, అక్కడ అబ్రహాం నివసిస్తున్నాడు. అది కూడా దేవుడు ఇచ్చేయాలనుకున్నాడు. అబ్రహాంకే అది వాగ్దానం చేశాడు. అమోరీయులు, కనానీయులు, హెత్తీయులు, పెరిజీలు, ఈ దేశం అంతా నీకు ఇస్తానన్నాడు. బట్ ఏంటంట, ఇంకా దేనారంలోకి పిలవలా. అర్థమవుతుందా? ఇంకా దానిలోకి పిలవలేదు, అంతవరకే. సో అమోరీయుల పట్టణం అంతా ఎవరిది? రబ్బా పట్టణాలు, గిబ్బ పట్టణాలన్నీ ఇజ్రాయేలీలవే, అబ్రహాము పిల్లలదే, వారసులే వాళ్ళు. ఎస్ ఆర్ నో? డన్. ఓకే, ఇప్పుడు దేవుడి దగ్గరికి రండి. దేవుడి ప్లేస్లో ఉండి చూడండి. అమోరీయుల పట్టణం నేను అబ్రహాము పిల్లలకి ఇస్తాను, నీ పిల్లలదే. ఓకే, ఇప్పుడు దేవుడు వాళ్ళకి అమోరీయులు, హిత్తీలు, పెరిజీలు, కనానీయులు, యెబూసీయులు, హివీయులు, వీళ్ళ ఈ మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్తో ఇచ్చాడా? వారసత్వంతో ఇచ్చాడా? వాళ్ళు కష్టపడితే వచ్చిందా? వాళ్ళు బాణం పట్టుకుంటే వచ్చిందా? కత్తి పట్టుకుంటే వచ్చిందా? లేకపోతే అబ్రహాముకు వాగ్దానం చేసినందువలన వచ్చిందా? సో ఇట్ ఈస్ త్రూ ఇన్హెరిటెన్స్. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవటంలోంచి నీకు కలుగుచున్న ఆస్తి. ఎస్ ఆర్ నో? రైట్. కానీ ఆ వారసత్వానికి ఒక టైం ఉందంట, ఆ ప్రామిస్కి ఒక టైం ఉంది. కాబట్టి అమోరీయుల అక్రమం ఇంకా నువ్వు పూర్తి కలగదు, నా పొలంలోకి ఇంకా పిలవలేదు, మీరు ఆగండి. ఓకే, లాస్ట్ మినిట్ ₹10 ఇస్తా, డోంట్ వరీ. ఓకే అని చెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి ఐగుప్తులో పెట్టాడు. ఇప్పుడు ఐగుప్తులో పెట్టిన తర్వాత అబ్రహాంతో ముందే చెప్పాడు, 400 ఏళ్ళ ముందే, అబ్రహామా, నీ పిల్లలు ఐగుప్తులోకి వెళ్తారు. ఓకే, వారు తమది కాని దేశంలోకి ఉండి అక్కడ వారికి దాసులు అవుతారు అన్నాడు. వారు వీళ్ళని కఠినముగా వెళ్తారు అన్నాడు. అప్పుడు నేను ఆ దేశమునకు, ఆ ప్రజలకు తీర్పు తీర్చేదను, వారు విస్తారమైన సంపదతో వచ్చేదరు అన్నాడు. రెడీయా? మీకేమైనా అర్థమైందా? దేవుడు సరే ఐగుప్తు దేశం కాంపౌండింగ్ ఎలా చేస్తుందో చూపిస్తాను. ఓకే, వాళ్ళ చక్రవడ్డీ విధానం ఎట్లుందో చూపిస్తాను. జెనిసిస్ చాప్టర్ 47 ఇప్పుడు తీయొద్దులేని మీకు టైం పట్టిద్ది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏమైందంటే, అయ్యా మాకు తినుటకు ఏమీ లేదు కాబట్టి మమ్మల్ని నువ్వే కాపాడని చెప్పి అందరూ యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు దగ్గరికి వస్తే యోసేపు అన్నాడు, సరే ఇంక మీ యొద్ద ఏముంది అన్నాడు. ఏముంది, మొత్తం నువ్వు శటకోపం పెట్టావు కదా, ఓకే నిలువు దోపిడీ అయిపోయింది మాది నీ దెబ్బకి, మా పొలాలు లేవు, మా గాడిదలు, గుర్రాలు, ఆవులు లేవు, మొత్తం నువ్వు తీసుకున్నావు, ఏదో నువ్వే చెయ్యయ్యా న్యాయం అన్నారు. అప్పుడు యోసేపు ఏం చేశాడు, సరే నేను చాలా దాతృత్వ హృదయం కలుగుండి అని చెప్పి, సరే మీ ల్యాండ్స్ మొత్తం ఇచ్చేయండి అన్నాడు. హలో, నేను మిమ్మల్ని పోషించేదని అన్నాడు. సో వాళ్ళ చర స్థిరాస్తులు ఐగుప్తులో ఉన్న ధనమంతటిని యోసేపు కూర్చుననుంది. ఎంతటిని? అంతటిని. ఓకేనా? ఇప్పుడు యోసేపు ఏం చేశాడంటే, రెడీ, లెట్ స్టార్ట్ ద కాంపౌండింగ్ ఇంజిన్ అని చెప్పి కే అని లాగాడు లివర్. ఇప్పుడు మనము చక్రవడ్డీ స్టార్ట్ చేద్దాం అన్నాడు. రెడీ? ఐగుప్తులో 10 కోట్లు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని? మీరు 1 వంతు ఓకే ఫరోకిచ్చి 4 వంతులు మీకును మీ పిల్లలకును అన్నాడు. బైబిల్ వెళ్ళి క్లియర్గా చదువుకోండి తర్వాత. సో 1 వంతు ఎవరికంట? ఫరోకి. 4 వంతులు ఎవరికంట? మీకును మీ ఇంటికి మీ పిల్లలకి అన్నాడు. సో 100 రూపాయలు రేట్ ఆఫ్ 20%, 20% తోటి యోసేపు తీసుకునే ట్యాక్స్ని చక్రవడ్డీ వేయండి.
150 సంవత్సరాలకి నేను 100 కేసా, 100 కేస్తే 8 పక్కన 15 సున్నాలు, అంటే 8 పక్కన 12 ఉంటే ట్రిలియన్ అంట. ఇది క్వింట్రిలియను, సెక్ట్రిలియను. ఇంకా 150కి ఇస్తే అక్టు, పెంటు, ఇంక ఏమేమో నెక్ట్ గిక్ట్లు అవుతాయి. అంటే 8 పక్కన 15 సున్నాలంటే దానిలో దశంభాగం తీస్తే అమెరికాకి 38 ట్రిలియన్ అప్పు తీర్చి ఇంకొక అమెరికా కొత్తది కట్టచ్చు. కొత్త అమెరికా. సరేనా? ఉన్నారా? లేదు, భారతదేశం గురించి మాట్లాడుకోవాలంటే ఒక 150 భారతదేశాలు పుట్టించవచ్చు. అర్థమవుతుంది కదా? ఏంటి? యోసేపు సంపాదించిన సంపాదనలో దశంభాగంతో జస్ట్ 10 crores ఇన్ 150 years. 150 కూడా వద్దు, చాలా పెద్ద నెంబర్. 100 years. ఇప్పుడు హలో, ఒకడు కష్టపడి కాంపౌండ్ చేయగానే దేవుడు అన్నాడు, నా ప్రజలారా రండి, దేనారం ఇవ్వాలి అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ ఏమైంది? ఆ ట్రిలియన్లు మొత్తం పరిగెత్తుకుంటా మోసే వచ్చేస్తున్నా, అహరోను ఇదిగో ప్రతి ఒక్కడి దగ్గరికి వచ్చే ఎసర్నో వారు ఐగుప్తీల్ని ఈ విధముగా దోచుకొనిరి. వాడు కాంపౌండ్ చేసేది నా కొరకే, మీకొద్దా? మీ కొరకే. సో ఎవడైనా తెగ సంపాదిస్తాడు, ఎవడైనా కాంపౌండ్ ఇంజిన్ స్టార్ట్ చేశాడంటే ప్రభు నీకు ఇయటం స్టార్ట్ చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఎవరు కష్టపడుతున్నారో వాడి ఫలము దేవుడిని నమ్మేవాడిది. సో ఈ యోసేపు సామాన్యుడు కాదు. ట్రిలియన్లు దశంభాగం తీసుకొని వస్తే చాలు, ఒక్కొక్కడు అమెరికాను తీసుకొచ్చినట్టు. వాళ్ళు అరణ్యంలో పాపం బేదలు అడుగు తినేవాళ్ళు అనుకున్నారా? వాళ్ళ ఆలయం ఎట్ట కట్టుంటారు తెలుసో? ఒక 3 ట్రిలియన్ 4 ట్రిలియన్ భారతదేశం స్టాక్ మార్కెట్ అంత ఆలయం కట్టుంటారు. చీపు గట్టెవరా అనుకోండి ఉంటారు. మీకు అర్థమైంది? సరే, వీడి కాంపౌండింగ్ ఆపితే 400 ఏళ్ళు ఉంటారన్నాడుగా. ఇక్కడ 400 ఏళ్ళ కాంపౌండింగ్ ఇంజిన్. వీడెన్ని ట్రిలియన్లు? మీరు కట్టని పురములు, మీరు నాటని తోటలను. ఇటు మనదే. ఇక్కడ రహస్యం మీకు తెలుసా? వారసత్వం. ఒక్క మాటతో దేవుడు మీకు ఇవ్వాలనుకున్నాడు. ఆ వాక్యంలో ఎంత లోతుంది మీకు అర్థమవుతుందా? కానీ ప్రజలు బైబిల్ని దాటి ఇటుపోయి ఇది చేసి అది చేసి, ముందు ఇది పట్టుకో. అర్థమవుతుందా? యోసేపు, సరే, యాకోబు, ఏసావు వాగ్దానం దొంగతనం చేశాడా లేదా? ఎవరు దొంగతనం చేశాడా లేదా? ఇప్పుడు వారసులు ఎవరు? యాకోబా కదా? యాకోబు వయసు చూస్తే టూ యంగ్, జస్ట్ 76 ఏళ్ళు. ఓకే, చిన్న బిడ్డ, పసిబాలుడు, 76 ఏళ్ళకి పారిపోయాడు. వాళ్ళన్నకి పెళ్ళయ్యి 3 పిల్లలు వేసుకొని వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి ఒక్క స్టెత్తులు పెడుతున్నారు, డాక్టర్ అని. వీడేమో ఇంకా ముసలోడు, తాతయ్య అంటున్నారు అందరూ. ఆ ఏజ్కి వచ్చాడు, పెళ్ళి కాల. వాగ్దానం పిల్లవల, పొలంలోకి దేనారైకి పిల్లవల. హలో, వాట్ హ్యాపెండ్? ఇప్పుడు వాడు పారిపోయాడా? ఏసావు అనుకున్నాడు, నా తమ్ముడిని ఎలాగైనా చంపాలి. ఇంకెందుకు చంపుతావు? ఆస్తి మొత్తం నీదైందిగా. ముందు అబ్బాయి ఈసారైనా మనం చురుగ్గా పనిచేయాలి, ఇది మొత్తం మందే, డోంట్ వరీ అని నిమ్మలు పరుచుకొని. అమ్మయ్యా, వీడుంటే వీడికో భాగం ఇవ్వాల్సి వచ్చేది, తమ్ముడికి మొత్తం నాదే అయిందిలే, నానా నీది మొత్తం నాకే రాసే అన్నాడు. అది ఈ యాకోబు కర్ర పట్టుకున్నాడు, కలిచ్చాడు దేవుడు బేతెల్ దగ్గర. ఇది దేవుని ఇల్లు, నా సంపాదన అంతట్లో దశంభాగం నీది అన్నాడు. ఓకే, డీల్ డన్. నీకు మీ అన్నంత కావాలా, అంతకన్నా ఎక్కువ కావాలా? లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. లాబాను పాపం మిస్యూజ్ ప్రయత్నించాడు. ఇప్పుడు తిరిగి యాకోబు సంపాదించాడు. యోసేపుని ఎదుర్కొంటున్నాడు. హలో,
ఏశావుని యాకోబు ఎదుర్కొంటా, అన్న ఇది తీసుకో 200 ఉన్నాయి, ఇయో 3, నాకు కలుసు తమ్ముడు, నీకు ఏడదరా, మా నాన్న ఇచ్చిందే కదా, మాది వారసత్వం, తీసుకో అని చెప్పి ఇద్దరు ఎలా వీడు ఒక ఊరయ్యాడు. అబ్రహాం ఆస్తి, ఇస్సాకు ఆస్తి మొత్తం తీసేసుకున్న యోసేపు ఏశావుకి ఎంత ఉందో, యాకోబుకి 100 ఏళ్ల సంపద జస్ట్ 7 ఏళ్లలో త్రూ ఇన్హెరిటెన్స్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇవ్వాలి. ఒకడు పరిగెత్తడం వలన కాదు. అక్కడ లాభానికి మిగల్లా, ఇక్కడ ఏసావుకి మిగల్లా, అక్కడ ఐగుప్తీలకి మిగల్లా, అమోరీలకి, ఎవ్వడికి మిగలదు. దేవుడు ఎవడికి ఆ కృప రావాలనుకుంటాడో వాడికి ఆ కృప వస్తుంది. అర్థమవుతుందా? సో హెన్స్ మీకు నేర్చుకోవాలని లెసన్ ఏంటంటే, ఇన్ ద ఫస్ట్ వన్ ఆర్ ఇన్ ద సెకండ్ వన్, నేను 2 విషయాలు. ప్రతి ఒక్కడు ఎందుకు పరిగెత్తుతున్నాడు? మీరు పరిగెత్తి వలన అస్సలు రాదు. కష్టపడ్డం వలన 10 ఇవి చేసేసి అది కడదాం, బిల్డింగ్ కడదాం, అది కడదాం, నువ్వు ఎన్నైనా కట్టు, ఏమీ కాదు. ఒక అతను అమెరికాలో ఒక స్థలం కొన్నాడు, చాలా ఖర్చు పెట్టుకున్నాడు, అంతే. చిన్న రెసిషన్ లాంటిది వచ్చింది, పోయింది ఒక 20 ఏళ్ళు. ఓకే, దాన్ని పెట్టిన ధరకు అతను కొనాలంటే మళ్ళీ 20 ఏళ్ళకి ఆ రేటుకి వచ్చింది. అమ్మయ్యా, ఇప్పుడు ఇది అమ్మేసి ఇంకోటి కొందాం అనుకోలే, అవన్నీ ఇంకో 100 బిలియన్ పైకి వెళ్ళిపోయాను, మిలియన్. మా అమ్మో, నేనే ఇది 10 మిలియన్ పెడితే ఇదేంది ఇంతకెళ్ళిపోయింది. నీ బ్రతుకులో నువ్వు ఇంకొక ఇల్లు కొనలేవు, నీకు ఆయన ఇవ్వాలి. నీ తెలివితేటలు వాడద్దు. మీకు అర్థం ఉందా? హలో, జపాన్ ఏం చేసిందంటే ఊ అని చెప్పి ఏందో చేసింది. 30 ఏళ్ళుగా జపాన్ పైకి లేచింది లేదు. హలో, ఇంకా మనకి అసలు మనదే దరిద్రపు దేశం అయితే మనకు 5 రూపాయలు తక్కువ, వాళ్ళు కమ్మగా 5 రూపాయలు ఎక్కువ వస్తాయి జపాన్కి వెళ్తే. అక్కడ రియల్ ఎస్టేట్ మీకు అర్థం. అప్పుడు పడ్డ జపాన్ ఇప్పుడుకి లేవదు కూడా. గట్టిగా నాకు తెలిసి 10-15 ఏళ్ళు అంతే అమెరికా. ఆ తర్వాత అమెరికా ఈ టెంట్ని మేము ఎత్తేస్తామే అట్ట. నాకు డౌటే, 38 ట్రిలియన్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? దేవుడు లేని వ్యవస్థ, దేవుడితో దీవింపబడి ఇప్పుడు దేవుడు లేకుండా ఒక సమాజం ఫామ్ చేసి ఏది నిలవదు. 38 ట్రిలియన్ అప్పుని ఎలా తీరుస్తారు? మా ఊళ్ళకి 38 లక్షలు ఉంటేనే అర్థం వల్ల కావట్లేదు. అయితే ఎత్తేస్తుంది, అయిపోయింది దాని పని, చాప్టర్ క్లోజ్. ఎవ్రీబాడీ, ప్రతి ఒక్కళ్ళు, ఎవ్వరి పరిస్థితి బాగాలేదు. ఓకే, బయటికి అందరూ ఒక హైప్లో బ్రతుకుతున్నారనమాట. ఇప్పుడు నేను నీ దగ్గర 100 రూపీస్ తీసుకున్నాను అనుకుందాం. కాదు, పర్సన్ ఏ ఉన్నాడు, అతను 100 రూపీస్ పర్సన్ బికి ఇచ్చాడు. పర్సన్ బి దానిలో 10 రూపాయలు తీసుకొని 90 రూపీస్ ఇచ్చాడు. దానిలో 10 రూపాయలు అతను ఉంచుకొని 80 రూపీస్ ఇచ్చాడు. దానిలో 10 తీసుకొని ఇతనికి ఇచ్చాడు. దానిలో తీసుకొని 60 ఇచ్చాడు. దానిలో తీసుకొని 50 నేను తీసుకున్నా. ఇప్పుడు నేను ఆ 50 రూపీస్ కట్టాలి. నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు నేను అతను కడతానా? కట్టను. అతను 60 ఎగిరిపోయినాయా? ఒక్కసారి ఒక్కడు గనక మిస్ అయ్యాడు అనుకుందాం కట్టడం, ఒక సందర్భంలో అందరూ పోతారు. ఇది ఎప్పుడు సంభవించినా నేను వేచి చూచున్నాను. పోతే అలాంటి సంభవించేటప్పుడు గట్టిగా వీళ్ళందరినీ కొండ మీదకి తీసుకొని వెళ్ళి 4 రోజులు ఉపవాసం వేసి ప్రార్థన చేపిస్తూ ఉంటాను. ఇట్లాంటి 2-3 సార్లు వచ్చినాయి ఈ 3 సంవత్సరాల్లోనే అవకాశాలు. హలో, ఉన్నారా? సో మనిషి చేసే ఎఫర్ట్స్ అన్ని భయంకరమైన ఫేక్, దారుణమైన అబద్ధం. అది చూసి అర్రే వాడు రోల్స్ రాయిస్ కొన్నాడే, మనం ఏం కొనాలా, ఒక లెమ్మసీ కొన్నాం, ఇప్పుడు వీ టార్గెట్ అంతా అదంట. యూ విల్ ఫెయిల్. కాబట్టి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. గాడ్లీనెస్ ఈజ్ ఆఫ్ గ్రేట్ గెయిన్. ఓకే, నీకు కలిగిన దాంతో నెంబర్ 1 తృప్తి చెందటం. యోసేపు రిచ్ కిడ్డా? యాకోబు మరి ఎట్లా అయ్యారు? నువ్వు కవనెంట్ మెయింటైన్ చేయగలిగితే, దేవుడి వాల్యూస్లో బ్రతకగలిగితే, బతుకు దినములన్నీవి నీవి. అసలు దేవుడు సొలొమోనుకి ఏం మాట రాసిచ్చాడో మీకు తెలుసా? ఆయన దీవించేటప్పుడు 3వ అధ్యాయంలో
నీకు ఐశ్వర్యమును, ధనమును, జ్ఞానమును మొత్తం ఇచ్చి నువ్వు నా వాటిలో నడిస్తే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. అమ్మ, దీర్ఘాయుష్ని కూడా బాగొట్టుకున్నాడా ఈ సొలొమోను? ఇదేంది, ఎవరితో ఏముంది, దేవుడు సొలొమోనుకు కూడా ఇచ్చాడు. ఈ లాస్ట్ ఇట్. మీకు అర్థమవుతుందా? రైట్. సో దేవుడు మీకు ఇచ్చేది మీకు ఇచ్చి తీర్తాడు. మీరు ఆయాసపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఓకే, అబ్బో అది మిస్ అయిపోద్దంట, ఇది మిస్, ఏమీ ఇలా, అన్నీ నీ దగ్గరకు రావటానికే మిస్ అవుతున్నాయి. ఉన్నారా? ఎక్కడైనా ఇరుక్కున్నా చేసిన ఊడిగం చాలు, లేదా చేసిన ఉపకారము చాలు, ఇంకా వాళ్ళకి గుడ్ బై చెప్పి మీ బ్రతుకు మీరు బతకండి. హలో, ఇవన్నీ నేను ఆత్మలో చూసినాయి, ఎవడెవడు ఎక్కడ ఉన్నాడని. అందుకే అయ్యే ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, సరేనా? మిగతా వాళ్ళకి అర్థం ఏంది ఈ మాట అన్నాడు, ఇంతలో ఎంత రెవల్యూషన్, అబ్బా ఆడే ఉంది అసలు. ఇంకోటి, జీవితాన్ని నేను తెరిచా, నీకు తెలుసో తెలీదో. ఓకే, రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు లైఫ్ అంతా కంటెంట్మెంట్తో ఉంది, చాలు. నీకు ఒక లిమిట్ ఉండాలి. ప్రభువా, ₹1,00,00,000 ఇచ్చావా, థ్యాంక్ యూ. 10 కోట్ల, చాలు చాలు. ఓకే, ఇంకా ఇస్తే ఇంకా ఎక్కువ బాధ్యత ఇచ్చావు, డన్. అంతేగాని అది, అబ్బా అది కాదు, అది, ఈ టార్గెట్లు పెట్టుకొని వెళ్ళావంటే అనవసరంగా నువ్వు కాంపౌండింగ్ మెషిన్లో ఇరుక్కుంటున్నావు, మళ్ళీ నాకే ఇస్తావు. లేచి నుంచుందు. అర్థమైంది కదా లెసన్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుడు నీకు ఏమన్నా ఇవ్వాలంటే ఆయన అనుకోవాలి. ఆయన సావరింగ్, ఓకే, సార్వభౌమ అధికారం, కృప అనేది నీకు ఆ టైం కదా. చాలామంది ఉంటారు, వచ్చి చెప్తా ఉంటారు, బ్రదర్ పలానా చేశాను, కోడలేదు, మొన్నటిదాకా బ్యాంక్ కోడ్ ఇస్తాను అన్నాడు, వాడు ఇవ్వలేదు, లేకపోతే ఆ సిస్టర్ ఇస్తానని ఇవ్వలేదు. నాకు మనసులో యెషయా గుర్తొస్తూ ఉంటుంది, యెహోవా చేయి చాచని ఎడల సహాయం చేయవాడు జోగును. ఆయన ఈగుండా నీకు ఎవడిస్తాడు అసలు? ఎంత మనుషుల శక్తి మీద, టాలెంట్ మీద డిపెండ్ అవటం. హలో, ఉన్నారు కదా, నీ చదువు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నువ్వు క్రితం సంపాదించిన ట్రాక్ రికార్డు, ఎంత మేధాశక్తి మొత్తం పక్కన పెట్టే, నువ్వు చక్కెర వడ్డీతో సంపాదించింది మొత్తం దేవుడు ఇంకోటికి వరముగా ఇవ్వాలనుకుంటాడు. సో ఈ లోకంలో మీకు ఏమన్నా కూడవుతుందంటే కేవలం మీరు ఆయన బిడ్డల వల్ల, మీరు ఆయన కుమారులైనందువలన దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? దానిలో ఉన్న శక్తిని ఫస్ట్ అర్థం చేసుకోండి. నేను దేవుడు కొడుకురా, కొడుకుకి ఏమి ఇచ్చాడు, ఇదిగో ఆస్తి పత్రం మొత్తం, అది, ఆ వాగ్దానాలన్నీ నావి, వాటి టైంలో అవి నాకు వస్తాయి, అది ప్రభువా, అది ఇస్తాడు. అంతేగాని మీరు లోకపరంగా పరిగెత్తారు అనుకుందాం, ఇది ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా వచ్చింది, యు లూజ్ ఎవ్రీథింగ్. మీ సొంత ఐడియాలజీ వచ్చిందంటే మాత్రం మొత్తం పోతాయి, పూర్తి సున్నా అయిపోతారు. ఇక్కడ సున్నా అయిన వాళ్ళు ఎంతోమంది, కానీ ఈ రోజుకైనా కళ్ళు తెరిచి ప్రభువా